మాట్లాడుతుంది గురించి బైబిల్లో లేదు, డిసెంబర్ 25 గురించి బైబిల్లో లేదు, ఆడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎపిక్స్ లేని దరిద్రం మనకెందుకు? ఏమండి, ఇందాక మాట్లాడిన మాటల్లో వాడికి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లుగా ఏవో డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకున్నాడు. ఓకే, నువ్వు యేసుప్రభు కౌంటర్ వేసావు కదా, యేసుక్రీస్తు వారికి జన్మదినం లేదు అని నువ్వు అన్నావు కదా. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా వాళ్ళకి వేస్తున్న కౌంటర్ ప్రశ్న, సవాలు ఏంటో తెలుసా అండి? అసలు నీ పుట్టుక రోజు నీకు తెలుసా? ఎందుకు తెలీదు? ఇది పెద్ద సవాలా అనుకోవచ్చు వాళ్ళు. ఏమండి, ఎప్పుడు చెప్పుకుంటారు వీళ్ళు పుట్టిన తేదీ? ఎప్పుడు చెప్పుకుంటారు? 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్నది, లేదా వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్లో ఉన్నది. అదే కదా డేట్ ఆఫ్ బర్త్గా నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నిజానికి ఆ డేట్ ఆఫ్ బర్త్ రైటా? ఏమండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? ఈరోజు సూటిగా ప్రశ్నిస్తుంది BOUI అండ్ క్రైస్ట్ చర్చ్. నువ్వు యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నావు కదా, చెప్తాను, కంగారు పడుకో. యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్తాను. కానీ నా సూటి ప్రశ్న ఏంటంటే, ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలుసా? ఏంటి డేట్ ఆఫ్ బర్త్? ఎందుకు తెలియదండి? నేను జనవరి 1 ఏమండి 1970 పుట్టాను అని చెప్పుకోవచ్చు ఎవడైనా. ఉదాహరణకి 1970 జనవరి 1వ తేదీ నేను పుట్టాను. అవునా? పుట్టావా ఆ రోజే? అవును, మరి సర్టిఫికెట్లు అవే ఉన్నాయి. శాస్త్రీయంగా ఆలోచిస్తే అది పుట్టిన రోజు కాదు. కారణం మీలో కొంతమందికి తెలుసు, ఎందుకంటే మీరు ఈ మహాజ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకున్నారు, బైబిల్లో నేర్చుకున్నారు కనుక. ఏంటని? ఏంటో మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలియనిది బైబిల్ చదివిన మీరు తెలుసుకున్నది ఏంటో తెలుసా? బైబిల్లో వ్రాయబడిన మాట చూద్దాం. 139 కీర్తన. మనిషి పుట్టుక గూర్చి దేవుడు బైబిల్ ఏమని వ్రాయించాడో అనేది ముందు మనం చదివి ముందుకు వెళదాం. 139వ కీర్తనలోని 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు. రహస్యమందు పుట్టిన నాడు, పుట్టుక రహస్యం. మనిషి పుట్టుక రహస్యం అని బైబిల్ చెప్తుంది. ఏం రహస్యం? అందరికీ తెలిసినదే కదా, ఎరిగినదే కదా. ఎలా రహస్యమో తెలుసా? ఎలా రహస్యం అంటే, నువ్వు ఎప్పుడు జన్మ జరిగిందో, ఎప్పుడు నీ పుట్టుక జరిగిందో అన్నది మనిషికి రహస్యమే. కారణం, ఇప్పుడు వీడనుకుంటున్నట్లుగా అమ్మ కడుపులో నుంచి బయటకి రావటం అన్నదే పుట్టిన తేదీ అనుకుంటే, పుట్టక ముందు, అమ్మ కడుపులో నుంచి రాకముందు 9 మాసాలు 9 నెలలు. ఏమండి, ఈ మతోన్మాది గురించి ఆలోచిద్దాం. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో నాకు తెలీదు. ఏమండి, అమ్మ కడుపులో నుంచి ఆయన అమ్మ తల్లిగారు వీడిని కన్నప్పుడు, ఏమండి, వీడు వచ్చిన తేదీ, పుట్టిన తేదీ నాకు తెలుసు, ఏ రోజో ఏ వారమో ఏవో లెక్కలు చెప్తున్నాడు, తిథులు నక్షత్రాలు నాకు తెలుసు అంటున్నాడు. ఓకే, నువ్వు అప్పుడే పుట్టావా, లో నుండి బయటికి వచ్చావా? అడగండి వాడిని, ఆడేం చెప్తాడు? ఏం చెప్పాలి? పుట్టానంటాడు. అరే మూర్ఖుడా, పుట్టాను అంటే నీ ప్రారంభం. పుట్టుకంటే ప్రారంభం, బిగినింగ్. కానీ అమ్మ కడుపులో నుంచి బయటకు రావడం పుట్టుక అని ప్రపంచం అనుకుంటుంది. బైబిల్ అదే చెప్తున్నాడు, ప్రపంచానికి తెలియని నిజాలు బైబిల్లో ఉంటాయి. అందుకే బైబిల్ ఈజ్ ది బైబిల్. ప్రపంచ విజ్ఞానులు సైతం తలక్రిందులు చేసేది బైబిల్. మూఢనమ్మకాలతో నిండినది కాదు బైబిల్ అంటే. కనుక తల్లి గర్భంలో నుంచి బయటికి రావటం అన్నది అది పుట్టుక నువ్వు అనుకుంటున్నావు. నో, పుట్టుక కాదు. ఎందుకంటే అంతకు మునుపు ఉన్నాడు. ఉన్నాడా లేదా చెప్పండి? ఎంతకాలం 9 నెలలు. 9 నెలలు అంటే ఆ 9 నెలల్లో నీకు ఊపిరి ఉందా? ఆ 9 నెలల్లో నీకు ప్రాణం ఉందా? ఆ 9 నెలల్లో నీ కదలికలు ఉన్నాయి? ఎస్.
9 నెలలలో నువ్వు ఉన్నావు. యు ఆర్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, యువర్ అ బీయింగ్. అందుకే కదండి భ్రూణ హత్యలు ఎందుకు తప్పు అంటుంది. ఈరోజు చట్టం కడుపులో ఉన్న బిడ్డని చంపితే ఎందుకు శిక్షగా అమలు చేస్తే హత్యగా ఎందుకు పరిగణిస్తుందంటే అది జీవం ఉన్నది. ఒక మనిషి ఉన్నాడు లోన, వాడు బాలుడే కావచ్చు, కానీ ఒక ప్రాణం, అది ఒక ప్రాణం. అంటే 9 మాసాలు అమ్మ కడుపులో ఉన్నట్ట లేనట్ట? ఉన్నాడు. మరి అమ్మ కడుపులో ఎప్పుడు ప్రారంభమయ్యావు? ఏమండి, అది వాడికి తెలుసా? ఇప్పుడు వాడిని కన్నా తల్లిగారు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఒకళ్ళు వెళ్ళి అడిగితే ఏ తల్లి ఏమంటో తెలుసా? బిడ్డ నాకు తెలియదురా, నాకు నెలసరి ఋతుక్రమం జరగవలసింది ఆగిపోయింది ఒకసారి. అది కూడా ఎప్పుడు? ఈరోజు ప్రారంభమైన వెంటనే ఆగిపోదు. ఋతు కార్యక్రమం అనేది నెలలో జరగవలసినది, నెలలో జరగాల్సిందండి. కానీ ఆగింది అంటే ఎప్పుడైతే మనిషి జీవితం లోన ఆరంభం అవుతుందో అప్పుడు అది ఆగిపోతుంది, ఋతుధర్మం ఆగిపోతుంది. అలా తెలియడానికి మరలా ఇంకొక 15 నెలల రోజులు జరగాలి. ఏంటి నెలసరి రాలేదేంటి? రాలేదు అంటే ఏదో ప్రాణం పోసుకుందలోన. కనుక ఆ ప్రారంభమైన క్షణం తల్లి కడుపులో జీవం, ఊపిరి, ఆయువు ఎప్పుడు ప్రారంభమయ్యిందో ప్రపంచంలో ఏ మనిషి అయినా చెప్పగలడా? చెప్పలేడు. అందుకే బైబిల్ అంటుంది, ఏమనంటుంది? ఇందాక మీరు చదివిన మాట చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు. రహస్యం అంటే ప్రతి మనిషి పుట్టుక అమ్మ కడుపులో నుంచి రావటం అనేది ఉన్న బిడ్డవు బయటకు వచ్చావు. ఇట్ ఈస్ అ డెలివరీ డేట్. ఏమండి, డెలివరీ అయిన రోజు అది. నువ్వు భూమి మీదకి తల్లి నిన్ను డెలివరీ చేసిన డేట్ అది. కరెక్ట్గా శాస్త్రీయంగా మాట్లాడాలంటే ఇట్ ఈస్ ద డేట్ ఆఫ్ డెలివరీ. తెలియక, అంత పరిజ్ఞానం లేక డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు. అమ్మ కడుపులో నుంచి రావటం బర్త్ అనుకోండి, నీ జ్ఞానం అంతే. మరి నీ దగ్గరున్న జ్ఞానం అంతే. కానీ బైబిల్ దగ్గరికి రా, ఏమంటుంది? ఇంకా ముందున్నాను, ముందు. కనుక ఈరోజు సమాజంలో ఉన్న మనిషి నేను పలానా రోజు ప్రారంభమయ్యాను. అమ్మకి తెలుసా? నాన్నకి తెలుసా? శాస్త్రానికి తెలుసా? తెలీదండి. అందుకే బైబిల్ రహస్యమంది. ఇప్పుడు చెప్పమనండి, నేను పలానా రోజు పుట్టాను, పలానా రోజు. అమ్మ కడుపులోంచి రావడం పుట్టుక కాదు. అది అమ్మ కడుపులో నుంచి బయటికి రావడం పుట్టుకని నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నావు. అందులో నిజం లేదు. అమ్మ దగ్గర నుంచి రావడం నిజం, కానీ అప్పుడే నీ ప్రారంభం కాదు. అది నీ పుట్టిన తేదీ కాదు. ఎవడైనా ఒప్పుకొని తీరాలి దీన్ని. ఎందుకంటే గతంలో ఇంకా మునుపు 9 నెలలు నువ్వు ఊపిరి కలిగి ఉన్నావు. నువ్వు ఒక జీవం, నువ్వు ఒక ప్రాణం. నువ్వు పూర్తిగా ఒక ప్రాణం పోయబడిన బిడ్డగా లోనున్నావు. ఆయువుతో నువ్వు ఉన్నావు. కాదనగలరా? ఇది లేదే. నిజం. ప్రపంచం అంగీకరించవలసిన నిజం ఇది. అంటే ఈరోజు మనిషి అమ్మ కడుపులో నుంచి బయటకు రావడం డేట్ ఆఫ్ బర్త్గా చెప్పేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాడు. సరే, అడ్జస్ట్ అవ్వు. నిజానికి నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలీదు. వచ్చినవాడు మనోడికి ఎలాగ అలవాటు అయిపోయిందంటే అమ్మ కడుపులోంచి రావడం, పుట్టడం, కడుపులోంచి రావడం, పుట్టడం. కడుపులో నుంచి రాక మునుపు మనిషి ఉన్నాడు. 9 నెలలు ఊపిరి కలిగి ఉన్నాడు. అక్కడ ఎప్పుడు ప్రారంభమయ్యాడు ఎవడికి తెలుసు? అమ్మకు తెలీదు, నాన్నకు తెలీదు. అంటే ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఇట్స్ ఎ సీక్రెట్, రహస్యం.
అంటే ఇప్పుడు బైబిల్ చెప్పిందా? నువ్వు కాదు కదా, నీ తాత ముత్తాతలు నీ జేజమ్మలు పుట్టక మునుపు బైబిల్ చెప్పిన సత్యం మనుష్యులందరి కోసం. ఎందుకంటే మన పుట్టుక ఎక్కడ ఎవరిలో జరిగిందో అన్నది ఇంకా బైబిల్లోనికి వెళ్ళిపోతే, అసలు అమ్మ కడుపులోనికి ఎక్కడి నుంచి వచ్చావు? నాన్నలో నుంచి వచ్చావు. అంటే నాన్నలో ఉన్నావా? బైబిల్. నాన్నలోనికి రాకముందు తాతలో ఉన్నావు, తాతలోనికి రాకముందు ముత్తాతలో ఉన్నావు. వీళ్ళందరిలోని రాకమునుపు మొదటి నరుడైన ఆదాములో ఉన్నాం. ఈ మహాజ్ఞానం చెప్పేసరికి అక్కడ మట్టి మీద కాలిపోద్ది. అంత జ్ఞానం లేదు వాడికి. ఏమండి, వాడికి అంత జ్ఞానం ఉందా? లేదు. అంటే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చాడు, మరియమ్మ గర్భంలో పుట్టాడు అనుకుంటున్నావు. యోహాను సువార్త 8:58 ఆయన ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 8:58 ఏమనంటున్నాడు ఆయన? యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. ఈయన ఎప్పటివాడు? ఏమండి, వీళ్ళందరూ చూసి ఆ విన్నవాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? అబ్రహాం పుట్టక మునుపే నేను ఉన్నాను. అబ్రహాం అనే వ్యక్తి యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి. అంతకు మునిపే ఉన్నాను రా అన్నాడు యేసు ప్రభు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కోసం అడిగితే, ఏంటి నేను ఇప్పుడు పుట్టాను అనుకుంటున్నారా? నేను ఇప్పుడు పుట్టలేదు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అంటే వాళ్ళు ఏమన్నారు? ఇక వీళ్ళలాంటి మూర్ఖులు చవట్టలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే ఏమంటున్నారు అన్నమాట? అందుకు యూదులు నీవు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదయ్యా, ఏంటి నువ్వు అబ్రహాముకు ముందున్నావా? బైబిల్ చెబుతున్న నిజాలండి. ఏంటి అబ్రహాం కంటే ముందున్నావు నువ్వు? ఉన్నాను. కనుక అబ్రహాం అంటే 2000 సంవత్సరాలకు ముందే నేను ఉన్నాను అని చెబుతూ అని ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 8:22, సామెతల గ్రంథం 8:26 చూద్దాం చూడండి. 26 సామెతల గ్రంథం 8:26. బైబిల్ తెలియని మతోన్మాదులు, ఇతర గ్రంథాలను దూషించే ఈ మతమూర్ఖులు ఏమంటున్నారు? బైబిల్లో ఏం రాయబడింది? భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపే, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఏమండి, వీడేం తెలుసుకోవాలి ఇప్పుడు? వీడికి బైబిల్ అలాగా రాదు. ఓనామహల్ అక్షర మొక్క లేదు, వీడికి బైబిల్ తెలీదు. ఏమండి, ఈ మూర్ఖుడికి బైబిల్లో రాయబడి మాట తెలీదు. ఏమండి, ఈ భూమిని దాని మైదానములను అసలు రవ్వంతయు చెయ్యక ఒక ఇసుక రేణువు పుట్టక మునుపే నేనున్నాను. సృష్టి పుట్టి ఎంతకాలం అయింది? 1500 కోట్ల సంవత్సరాలండి. అది కూడా రఫ్ ఎస్టిమేషన్, సుమారుగా. ఏమండి, 1500 కోట్ల సంవత్సరాలు ఈ ప్రకృతి పుట్టయితే, అనాలిసిస్ ప్రకారంగా ఈ ప్రకృతి పుట్టి, సృష్టి పుట్టి, ఈ నేల పుట్టి, ఈ నేల మట్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే, నువ్వు అడుగుతున్న యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఎప్పుడు పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో తెలీదా? నువ్వు ఆవారగాడివేమో. ఏమన్నాడు ఆయన చూడండి 26. మళ్ళా చూద్దాం మాట. భూమిని దాని మైదాములను ఆయన చేయక మునుపు నేను, మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అప్పుడే పుట్టాను రా నేను. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలా? 1500 కోట్ల సంవత్సరాల క్రితం క్యాలెండరే లేదు కదరా. ఏ నెల చెబుతావు, ఏ రోజు చెబుతావు, ఏ వారం చెబుతావు, ఏ నక్షత్రం చేత? నీ మొహానికి నక్షత్రమే లేదు అప్పుడు. సృష్టి లేదంటే సృష్టి వస్తేనే కదా నక్షత్రాలు వచ్చాయి, సృష్టి వస్తేనే కదా గ్రహాలు వచ్చాయి, సృష్టి వస్తేనే కదా కాలం వచ్చింది. కాలం అన్నది పుట్టక మునిపే యేసు పుట్టాడు. అది తెలుసుకోవటం వీడి మట్టి బుర్రకు సరిపడదు. ఈ మూర్ఖులు వేసిన వ్యంగ్యమైన ప్రశ్న ఏంటి? ఎప్పుడు పుట్టాడో తెలీదు, ఎవరికి పుట్టాడో తెలీదు. అరే, మరియమ్మకు పుట్టడం కాదురా, మరియమ్మ కన్నా ముందు పుట్టాడు ఒక మహాశక్తికి, సన్ ఆఫ్ గాడ్.
నువ్వు నిజంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియాలి అంటే చచ్చిపో ముందు. చచ్చిపోతే కనబడతాడు దేవుడు. వాళ్ళ నాన్న యేసు ప్రభుకి ఎవరైతే జన్మనిచ్చాడో యేసు ప్రభు తండ్రి నీకు బాబు ఆయన కనబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబా ఏంట్రా, ఎప్పుడు పుట్టాడయ్యా నీ కొడుకు అని అడుగు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసు కన్న వాళ్ళని ఎప్పుడు కన్నామో, ఏ టైంలో కన్నామో వాళ్ళకు తెలుస్తుంది నిజం. అంటే ఇప్పుడు యేసు ప్రభువును కన్న తండ్రి ఉన్నాడా? ఏమండి, ఉన్నాడు. అది మూర్ఖుడికి తెలియకపోతే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఏమండి 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉన్నాయి. గతంలోనే మీరు ఈ మాటలన్నీ చదువుకున్నారు.